ఇస్రో ఈ పేరు వినగానే మనకందరికి గుర్తొచ్చేది చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్తున్నటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ. భారతదేశానికి ఎనలేని ఘనతని, కీర్తిని తెచ్చినటువంటి సంస్థ ఇస్రో. ఈరోజు మనం చూస్తున్నాం ఎదిగిన అలాగే మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా పేర్కొన్నటువంటి ఆ దేశాల సరసన ఇప్పుడు మనం చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాం. అది కూడా ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళినటువంటి సదర్న్ పోల్పై మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగామంటే విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ ఆ రోవర్స్తో మనం వెళ్ళి అక్కడ చేసినటువంటి ఆ ల్యాండింగ్ అది చారిత్రాత్మకమైంది. మరి ఘనత అంతా కూడా మనకున్నటువంటి ఆ శాస్త్రవేత్తల బృందం, అలాగే భారతదేశానికి ఉన్నటువంటి ఒక నమ్మకం. మొదటి నుంచి కూడా భారతదేశం అంతరిక్ష శాస్త్రంలో చాలా గణనీయమైనటువంటి కృషిని చేసింది. మనకు పరిచయం, చాలామందికి పరిచయం లేకపోవచ్చు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా అవి కూడా సైంటిఫిక్ మాన్యువల్సే. వాటిలో కూడా అంతరిక్షం గురించి, అలాగే ఇప్పుడు ఏదైతే మనం జియోసెంట్రిక్ థియరీ, హీలియోసెంట్రిక్ థియరీ అని ఈరోజు మనం అనుకుంటున్నామో వాటన్నిటి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆసక్తికరమైనటువంటి అన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వం అనేటువంటిది ఎంత పెద్దదో ఇప్పటికి కూడా సరైన అంచనా లేనటువంటి ఒక ఎంటిటీగా మిగిలిపోయింది. అసలు బిలియన్స్ ఆఫ్ స్టార్స్, ఆ బిలియన్స్ ఆఫ్ స్టార్స్లో ఒక్క స్టార్ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ సోలార్ ఫ్యామిలీ, దాంట్లో ఒక ప్లానెట్ అర్త్. దానిపై మనిషి అనేక రకాలైనటువంటి పరిశోధనలతో తన సోలార్ సిస్టమ్ను అధ్యయనం చేయడమే కాకుండా తను ఉన్నటువంటి గెలాక్సీ ఏదైతే ఉందో మనది మిల్కీ వే గ్యాలక్సీ అని అంటాం. మనకు చాలా నియరెస్ట్గా ఉన్నటువంటి గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ. అలాగే మనకు చుట్టూ ఉన్నటువంటి, మనకు సమీపంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా దే ఆర్ లైట్ ఇయర్స్ అవే. మరి లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి మనకి ఇమీడియట్ దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రాన్ని ప్రాక్సిమా సెంటరీని మనం చేరుకోవాలంటే కూడా దాదాపు ఎన్నో వేల సంవత్సరాల పట్టేటటువంటి ఈ అస్ట్రనామికల్ డిస్టెన్సెస్ చూస్తే మనకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఈ స్థితిలో ఈ విశ్వం గురించి, అలాగే అంతరిక్షం గురించి పరిశోధనలు అన్ని దేశాలు కూడా చేస్తున్నాయి. ఒకప్పుడు దెర్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో యూరీ గగారిన్ ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్గా స్పేస్లో ఎంటర్ అయ్యారో, ఇక్కడ అమెరికా కూడా మేమేం తక్కువ కాదంటూ చంద్రునిపై మానవ సహితమైనటువంటి ఒక లాంచ్ వెహికల్ని పంపించడం. దాంట్లో మనం చూసాం, ఇక్కడ గగారిన్ చేసినటువంటి ఫీట్కి ఈక్వల్గా వీళ్ళు కూడా చంద్రునిపై పాదాన్ని మోపడం. ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కాలిన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఆ బృందం గురించి కూడా మనం అధ్యయనం చేసాం. ఇప్పుడు చూసినట్టయితే భారతదేశంలో క్రమేపీ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పెడిషన్స్, అలాగే అంతరిక్షానికి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే 23లోనే చంద్రయాన్ ప్రాజెక్ట్ 3లో కూడా మనం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఇక ఫర్దర్ కూడా ఉంది. అంటే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ జస్ట్ విత్ దట్ లాంచ్ ఆర్ ల్యాండింగ్. ఫర్దర్గా కూడా ఎక్స్ప్లోరేషన్స్ కూడా తయారవుతున్నాయి. మరి వీటన్నిటిని కూడా సుసాధ్యం చేసినటువంటి ఆ రాకెట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. LM, దాని పేరు లాంచ్ వెహికల్ మార్క్ అని అంటారు, LVM అని అంటారు, LVM Mark 3 అని అంటారు. ఆ LVM Mark 3 43.5 మీటర్స్ ఎత్తు ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ టాల్. 43.5 మీటర్స్ అంటే ఊహించండి, చాలా పెద్దది. అలాగే ఇట్ కెన్ క్యారీ ఎ పేలోడ్ ఆఫ్ అరౌండ్ 642 టన్స్. మరి ఇంత పెద్ద పేలోడ్ని తీసుకుపోగలిగిన సామర్థ్యం ఉండి వందల కొద్ది శాటిలైట్స్ను ఎగ్జాక్ట్ ప్రెసిషన్తో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో కానీ, లో ఎర్త్ ఆర్బిట్లో కానీ ప్లేస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇంత శక్తివంతమైన ఈ లాంచ్ వెహికల్ను, ఈ రాకెట్ను బాహుబలి అని కూడా పాపులర్గా పిలుస్తుంటారు. అంటే బాహుబలి అంటే ఇమ్మెన్స్ స్ట్రెంత్ అని, అమితమైన శక్తి ఉంది కాబట్టి దాన్ని బాహుబలి అని అంటున్నాం. మరి ఈ మధ్యకాలంలో ఇంకా సరికొత్త ఫీచర్స్తో కూడా ఈ బాహుబలి తనను తాను రీకాన్ఫిగర్ చేసుకుంటోంది, రీడిఫైన్ చేసుకుంటోంది. అవేంటి అంటే ఇంతవరకు L1110
అనే ఒక ఇంజన్ ఫ్యూయల్ను వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంజన్ వాడేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సెమీ క్రయోజెనిక్ టైప్ ఇంజన్స్ కూడా వాడుతున్నారు. మరి SC120 మనం చూసినట్టయితే దాంట్లో హానికరమైనటువంటి ఈ ఎమిషన్స్ ఏవి లేకుండా పర్యావరణానికి పూర్తిగా సానుకూలంగా ఉండేటువంటి ఒక నేచర్ అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్తో సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది కాబట్టి. బర్న్అవుట్ మెటీరియల్ కూడా ఇట్స్ ఎంటైర్లీ ఇన్ ట్యూన్ విత్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్. ఇంకోటి, పేలోడ్ కెపాసిటీ కూడా ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు మనం 169 నుంచి కూడా 200కు రీచ్ అవుతున్నాం కాబట్టి డెఫినెట్లీ మనం 4000 kgs నుంచి 6000 kgs వరకు కూడా వెళ్ళే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకున్నాం. భారత్ ఈ ప్రపల్షన్లో, థ్రస్ట్ రీచ్లో ఎనార్మస్ రీసెర్చ్ చేస్తోంది. ఇస్రో విత్ ఇట్స్ డిఫరెంట్ సెంటర్స్, ఇప్పుడు తుంబా ఉంది, అలా డిఫరెంట్ సెంటర్స్, మనకి శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ ఉంది. అలా ఒక నెట్వర్క్ ఆఫ్ స్టేషన్స్తో భారతదేశంలో ఈ యొక్క యాక్టివిటీని మనం చేస్తున్నాం. ప్రధానంగా మన లక్ష్యం ఏంటి అంటే గగన్యాన్, అది కూడా మానవ సహితమైనటువంటి గగన్యాన్. దానికి ఇప్పుడు మనం చూసేటువంటి రాకెటే చాలా ఇంపార్టెంట్. ఫుల్ ప్రూఫ్గా, ఎర్రర్ ఫ్రీగా పనిచేస్తున్నటువంటి రాకెటే మన యొక్క అన్ని ఎక్స్పెడిషన్స్కి ఒక మూల స్తంభంలాగా నిల్చుంది. కాబట్టి విత్ ఇట్స్ హెవీ పేలోడ్ కెపాసిటీ మన ఈ బాహుబలి మన చేసే అన్ని ప్రయత్నాలకు కూడా వెన్నుదన్నుగా ఉంది. ఈ సందర్భంగా మనం ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందిస్తూ, అలాగే ఊతమిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి. ఎందువల్ల అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ సూచనలు, సలహాలు, అలాగే ఆర్థికమైనటువంటి ఆ సపోర్ట్ వల్లే ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతాయి. ఇంకోటి, మనకు ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది భారతదేశంలో. దానివల్ల మనం క్రయోజెనిక్ టెక్నాలజీని కూడా ఇక్కడ ఇండిజినస్గా తయారు చేసుకున్నాం. ప్రీవియస్లీ వీ వర్ ఇంపోర్టింగ్ టెక్నాలజీ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఎస్పెషలీ ఫ్రమ్ USSR, నౌ రష్యా. అయితే ఇప్పుడు సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడకుండా వీ షుడ్ బి ఇండిజినస్ బై మేక్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా ఇప్పుడు డెవలప్డ్ ఇన్ ఇండియా బై ఇండియన్స్, దాన్నే ఇప్పుడు వాడుతూ ఉన్నారు. అలాగే ఫుల్ స్కేల్ ఆపరేషన్స్ కూడా ఇప్పుడు ప్లాన్స్ జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పేలోడ్ కెపాసిటీస్ పెంచుకోవడం, అలాగే రాకెట్స్ను జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కానీ, LEO కానీ, వీటిల్లో ప్రవేశపెట్టే ఎగ్జాక్ట్ టెక్నాలజీలో కూడా భారతదేశం గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది. మొన్న చంద్రయాన్ విషయంలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశాన్ని అభినందించారు. ఈవెన్ శత్రుదేశంగా భావించుకొని చైనా కూడా మనల్ని అభినందించింది. ఎందువల్ల అంటే నోబడీ ఎవర్ బిలీవ్డ్ ఇంత ప్రెసిషన్తో సౌత్ పోల్పై లాంచ్ చేయగలరు అని. అండ్ వీ డిడ్ ఇట్, మనం చేయగలిగాం. ఎంటైర్ టీం కూడా అంతా, అంటే డే అండ్ నైట్ తేడా లేకుండా శాస్త్రవేత్తలు పరిశ్రమ చేశారు. ఈరోజు భారతదేశం యొక్క కీర్తిని అలా నిలబెట్టారు. అందువల్ల ఇప్పుడు మనం ఈ యొక్క శాటిలైట్స్ కానివ్వండి, లేకుంటే వీటి ఉపయోగం ఏంటి అంటే, అసలు రక్షణ రంగంలో వీటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువ ఉందండి. దే గివ్ ఇంటెలిజెన్స్. అసలు శత్రు దేశాలు మనపై చేసే దాడిని కానీ, లేదా వాళ్ళ ఉనికి కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ ఎగ్జాక్ట్గా మనకు, బికాస్ దే ఆర్ లుకింగ్ ఫ్రమ్ అబోవ్, దాన్ని స్కై ఐగా కూడా మనం అంటాం, అంటే పైనుంచే చూడటం కదా. కాబట్టి ఎగ్జాక్ట్ ప్రెసిషన్తో అవి చెప్పగలవు అడ్వాన్స్మెంట్ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, అలాగే వాళ్ళని ఎదుర్కోవటానికి సరి అయినటువంటి పాత్వేస్ను కూడా చెప్తాయి. కాబట్టి మనకి ఇంటెలిజెన్స్లో ఈ యొక్క రాకెట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇక రెండవది ఏంటి అంటే కమ్యూనికేషన్. మన అందరికీ తెలుసు, కమ్యూనికేషన్ ఈజ్ బేసిక్ టు హ్యూమన్ ప్రోగ్రెస్. కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ మీకు తెలుసు ఎన్ని శాటిలైట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక డిఫెన్స్, అలాగే కమ్యూనికేషన్, ఈ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కాకుండా మామూలుగా మనం మిగతా అంటే వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి కూడా, ముఖ్యంగా క్లైమేట్ యాక్షన్ కూడా వాడుతూ ఉన్నాం. అసలు వాతావరణంలో ఏర్పడే మార్పులు, అలాగే వెదర్ ప్యాటర్న్స్. ఈ మధ్యకాలంలో మనం అందరూ కూడా ఎల్ నీనో గురించి మాట్లాడుకున్నాం. మరి దాని గురించి ఎలా తెలిసింది అంటే శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వల్లే మనం తెలుసుకోగలిగాం. ఎగ్జాక్ట్ డేటా ఇస్తుందన్నమాట. అండ్ వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ టెక్నాలజీ. ఎలా అంటే ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్స్ యొక్క వేరియేషన్ కూడా కనిపెట్టేటట్టు
టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇంకోటి సునామీ అలర్ట్నెస్ను కూడా డెవలప్ చేసుకునేటువంటి, అలాగే ఎర్త్క్వేక్స్ కానీ, అలాగే వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, వీటన్నిటి గురించి కూడా మనం అధ్యయనం చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రపంచాన్ని మనం పరిరక్షణ చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలి అంటే కూడా శాటిలైట్స్ చాలా ముఖ్యం. గ్రీన్ కవర్ ఎంత ఉంది, అట్ వాట్ రేట్ ఇట్ ఈస్ డిప్లీటింగ్, అంటే ఎంత ఫాస్ట్గా అది ఇరోడ్ అవుతోంది, దానికి తీసుకోవాల్సినటువంటి ఒక పద్ధతులు ఏంటి, వాటిని ఎలా రక్షించుకోవాలి, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం శాటిలైట్ నాలెడ్జ్తోనే, ఇన్పుట్స్తోనే మనం చేసుకుంటాం. మీడియాలో ఉన్న మనందరికీ కూడా శాటిలైట్ యొక్క ఉపయోగం బాగా తెలుసు. ఎందుకంటే మన అప్ లింకింగ్ కానీ డౌన్ లింకింగ్ ఇవన్నీ కూడా శాటిలైట్స్ ద్వారానే జరుగుతుంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన ప్రోగ్రామ్స్ ఎక్కడికైనా కూడా ఎవరైనా చూడగలిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ మీడియా ఈజ్ ప్రోగ్రెసింగ్ త్రూ శాటిలైట్ యాక్టివిటీ. అలాగే వీటి వల్ల మనకు ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు మన కమ్యూనికేషన్స్ ఇంత డెవలప్ కావడానికి, అలాగే మనం చేసేటువంటి రకరకాలైన యాక్టివిటీస్ అన్నీ సక్సెస్ కావడానికి ఈ శాటిలైట్ నెట్వర్క్ అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే అపార్ట్ ఫ్రమ్ శాటిలైట్స్ మనం ఇంకో పార్ట్ ఏంటంటే వేర్ వీఆర్, వాట్ వీఆర్ డూయింగ్. ఇంకోటి ఎగ్జాక్ట్గా ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ పై చాలా స్పెక్యులేషన్స్ ఈ రోజుకు కూడా ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత ఎలా ఈ యొక్క యూనివర్స్ ఆవిర్భావమైంది. మనం ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడే అనుకున్నాం, మనకున్నటువంటి ఏదైతే ఏన్షియంట్ ట్రీటైజెస్ ఉన్నాయో, ఇప్పుడు ఆర్యభట్ట కానీ వరాహ మిహిరా కానీ, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఎప్పుడూ వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడలేదండి. ఇండిపెండెంట్గా, ఇండిజినస్గా తన యొక్క స్పేస్ రీసెర్చ్ని, ఈ అంతరిక్షానికి సంబంధించిన విజ్ఞానాన్ని మన మహర్షులు వాళ్ళు తయారు చేస్తూనే వచ్చారు. వాళ్ళు కూడా సైంటిస్ట్లే కాబట్టి వాళ్ళు తయారు చేశారు. ఒకటి ఎగ్జాక్ట్గా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి. అదేంటంటే మామూలుగా ఒక ఇంప్రెషన్ ఏముంటుందంటే, మనం చూస్తే గెలీలియో, కోపర్నికస్ ఇలాంటి పేర్లే మనం చూస్తాం స్పేస్ రీసెర్చ్ అంటే కేవలం వాళ్ళ నుంచే మనం నేర్చుకున్నాం అనే ఒక భావన మన విద్యార్థుల్లో కానీ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా అదే ఉంది. వెస్ట్ నుంచే మనకు నాలెడ్జ్ వచ్చింది, సైంటిఫిక్ నాలెడ్జ్. దట్స్ ఎంటైర్లీ రాంగ్. మనం ఒక్కసారి భారతీయ మూలాలు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం గురించి ఒక్కసారి అధ్యయనం చేస్తే అసలు పుష్పక విమానం అని ఉంటుంది. మరి అది ఇప్పుడు రిమోట్ కంట్రోల్ డివైజెస్ను మనం చూస్తున్నాం, కానీ దట్ వాస్ కంట్రోల్డ్ బై మైండ్ కంట్రోల్డ్ ఆబ్జెక్ట్. అది అంటే అంత ఎలివేటెడ్ ఒక ఈ లిఫ్టర్స్ కానివ్వండి, ఈ గ్లైడర్స్ కానివ్వండి, ఇలాంటి ఏరోప్లైన్స్ని అప్పటికే అభివృద్ధి చేశారు. భరద్వాజ మహర్షి శల్భ సూత్రాలు, వాటిల్లో అసలు ఈ విమాన సూత్రాలు అని ఉంటాయి. అంటే ఎలా ఒక విమానాన్ని రూపొందించాలి, వాటి యొక్క ప్రక్రియ ఏంటి, అందులో ఎటువంటి ఇంధనం వాడాలి, దాని ఆపరేషన్స్ గురించి కూడా భరద్వాజ మహర్షి సూత్రాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తామంటే ఏరోప్లేన్ కన్స్ట్రక్షన్, ఈవెన్ ద మూమెంట్ ఆఫ్ ద రాకెట్స్, ఈవెన్ ఇంకా కూడా ఇవాల్వ్డ్ ప్లేన్స్ గురించి కూడా అక్కడ ఉంది. ఏంటంటే మనం వాటి పట్ల సరైనటువంటి ఒక ఫోకస్ పెట్టకపోవడం, ఆ నాలెడ్జ్పై ఆసక్తి చూపకపోవడం వల్ల కనుమరుగైపోతుంది. కానీ ఒక్కసారి మన భారతీయ విజ్ఞాన లోతులకు కనుక వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఏదైతే అనుకుంటామో వాటికి భిన్నమైన అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను అక్కడ చూస్తాం. ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను, మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళము. వెస్టర్న్ కంట్రీస్లో చాలా సంవత్సరాల వరకు జియోసెంట్రిక్ థియరీ అనేటువంటిది వాడేవాళ్ళు. అంటే భూమి చుట్టే అన్నీ తిరిగేవి. అసలు వాళ్ళ వెస్టర్న్ సైన్స్లో ఫస్ట్ అలాగే అనుకున్నారు, జియోసెంట్రిక్ థియరీనే కరెక్ట్ అనుకున్నారు. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి డేటా, అలాగే అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వల్ల వాళ్ళు కొన్ని విషయాలు కనుక్కొని జియోసెంట్రిక్ థియరీ నుంచి హీలియోసెంట్రిక్ థియరీకి వచ్చారు. అంటే సన్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ అరౌండ్ సన్ ఆల్ ది అదర్ థింగ్స్ మూవ్ అనేది కనిపెట్టారు. కానీ దీనికి 1000 సంవత్సరాల ముందే భారతదేశంలో హీలియోసెంట్రిక్ థియరీనే ఉండేది. అంటే సూర్యుడు ప్రధానం, దాని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతాయి అనే కాన్సెప్ట్ భారతదేశంలో అనాదిగా ఉంది. మనం ఏదో వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి నేర్చుకొని వచ్చిన కాన్సెప్ట్ కాదు. ఇక్కడ హీలియోసెంట్రిక్ థియరీ అనేది మొదటి నుంచి ఉంది.
మన వాళ్ళు ఎప్పుడు కూడా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని ఎప్పుడూ భావించలేదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అనే భావించారు. అంటే అంత ఎగ్జాక్ట్ సైంటిఫిక్ ప్రెసిషన్. ఇంకొకటి ఏంటి అంటే గ్రహణం అని మనం అంటాం, అంటే ఎక్లిప్స్. ఆ ఎక్లిప్స్ను కూడా ఎగ్జాక్ట్ టైం, డేట్, ఆ టైమ్ ఆఫ్ ఎక్లిప్స్ కూడా గణితంలో చేసి చూపించారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ఎక్లిప్స్ ఉంటుందని రాబోయే 100 years మాన్యువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కదా. మరి అంత విజ్ఞానం మన దగ్గర ఉంది. ఇంకా స్టర్ట్లింగ్ పాయింట్ ఒకటి చెప్తాను, ఎందుకంటే సందర్భం కాబట్టి. అసలు గ్రావిటేషన్ అనేది మనం అందరూ ఏమంటాం, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది న్యూటన్ యొక్క పేరుతో మనం చదువుతాం టెక్స్ట్ బుక్స్లో, అలాగే వ్యాలిడిటీలో కూడా ఉంది. మనమేం దాన్ని డిస్క్రెడిట్ చేయటం లేదు. ఆయన మ్యాథమెటికల్గా ఒక రూపం ఇచ్చారు, కాదంటం లేదు. కానీ కాన్సెప్ట్గా చూసినప్పుడు గ్రావిటేషన్ అనేది న్యూటన్ కంటే అనేక వేల సంవత్సరాల ముందే భారతదేశంలో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కనిపెట్టారు, గుర్తించారు. కనిపెట్టడం అంటే గుర్తించారు. ఎందుకు? న్యాచురల్ ఫినామినన్ కాబట్టి అది ఎప్పుడూ ఉండింది. అది ఎలా చెప్పారు అంటే బలేన పృథ్వీ తిష్టతి బలేనవా అంతరిక్షం అని చెప్పారు. అంటే ఒక ఫోర్స్ వల్ల ఈ పృథ్వీ అంటే భూమి నిలబడి ఉంది. ఇప్పుడు మామూలుగా మనం చూడండి, ఒక చిన్న ఆబ్జెక్ట్ కింద వేసినా పడిపోతుంది, గ్రావిటేషన్ వల్ల. మరి ఇంత సప్త సముద్రాలు, అలాగే సప్త ఖండాలు, ఇంత ఈ ఫ్లోరా అండ్ ఫానా, అలాగే మనం చూసినట్టయితే సప్త పర్వతాలు, ఇంత హెవీగా ఉండే ఈ అర్త్ మాత్రం అలా స్పేస్లో నిలబడి ఉంది. నిలబడి ఉందా అంటే మళ్ళీ సెల్ఫ్ రొటేషన్ ఉంది, ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ది సన్. దీనికి కారణం ఏంటి అంటే ఒక ఫోర్స్, బలం అని అన్నారు, అదే గ్రావిటేషనల్ ఫోర్స్. మరి ఇది కేవలం భూమికి మాత్రమేనా అంటే బలేన పృథ్వీ తిష్టతి బలేనవా అంతరిక్షం. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ హెల్డ్ టుగెదర్ బై గ్రావిటేషన్ అని చెప్పారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ ట్రైస్టీ ఇటలీలో కూడా 4 ఫండమెంటల్ ఫోర్సెస్ను గుర్తుపట్టారు. దాంట్లో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, రెండవది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, మూడవది వీక్ న్యూక్లియర్ ఫోర్స్, నాలుగవది గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ మొత్తం యూనిఫికేషన్నే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ గ్రాండ్ యూనిఫికేషన్ థియరీ, GUT అని పిలుస్తున్నారు. దీని గురించి అవగాహన మన బుక్స్లో ఉంది అంటే మీరు నమ్ముతారా? మరి అంటే అంత అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళం. మధ్యలో ఏర్పడినటువంటి అనేక దురాక్రమణలు, అలాగే మన యొక్క జ్ఞాన సంపద ఏదైతే ఉందో విచ్ఛిన్నం కావటం, ఇలా ఏర్పడినటువంటి కొన్ని పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ వల్ల ఆ కంటిన్యూటీ, ఇప్పుడు మనకున్న నలంద, తక్షశిల యూనివర్సిటీస్ని మనం కోల్పోయాం. మరి ఆ లాస్, అలాగే మనకున్నటువంటి ఆ లైన్ ఆఫ్ టీచర్స్ వెళ్ళిపోవటం వల్ల నాలెడ్జ్ ఫ్లో ఆగిపోయింది. కానీ భారతదేశం ఎప్పుడు కూడా అంతరిక్ష పరిశోధనలో ఒక అగ్రగామి. అప్పుడు అగ్రగామిగా ఉండింది, ఇప్పుడు కూడా అగ్రగామిగా మారే తపనలోనే ఉంది. ఆ ప్రయత్నాలే కొనసాగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.